నమస్తే. డాక్టర్ ప్రియాంక డెత్‌కి సంబంధించి చూసాం మనం. అసలేం జరిగింది? అది హిట్ అండ్ రన్నా? రియల్‌గా అసలు కావాలనే హత్య చేశారా? ఏంటి? అసలు నిజంగానే ఆ తల్లిదండ్రుల ఆవేదనకి దాన్నసలు ఏ రకంగా గూడా మనం వర్ణించలేము. అది వర్ణనాతీతం. అలాగే వెలకట్టలేనిదది. సో, మరి అసలు ఇంత నిర్లక్ష్యానికి గల కారణం ఏంటి? మరి నిందితుల పరిస్థితేంటి? సో, ఇది మనం ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ప్రియాంక డాక్టర్ ప్రియాంక. అమ్మాయి చూడడానికి చక్కగా ఉంది. నిజంగానే ఏమంటాము స్కిన్ స్పెషలిస్ట్ అనుకుంటాను తను. దానికి తగ్గట్టుగా అంత చక్కగా ఉన్నది. అసలు ఎలా చేయాలనిపిస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది. స్కిన్ టోన్ బావుంది. ఆ! అమ్మాయి బావుంది అంటే అంటే అమ్మాయి లవ్లీగా బావుందని ఉంది. మాట్లాడుతున్నారనేది కాదు. ఛీ! అది కానీ కాదు. బాధ ముద్దుగా అనిపించింది ఉందట. బాగా చూడంగానే. నిజంగానే తల్లిదండ్రులకి ఎంత ఉంటది అమ్మో! చెప్పండి మామూలు అసలు. బాధా అంత అండి. ఎదిగిన చాలండి. కూతురు. మీరేమంటారసలు? అది ఫస్టేమో హిట్ అండ్ రన్ కొని తీసేశారు. తర్వాత ఆ పర్సన్స్ ఎలా ఉన్నారో మనం వీడియోలో చూస్తే ఇలాగ మంచి బందోబస్తుగా. 'దుష్యంత్', 'ఆండ్రూ విలియమ్స్' ఏదో హ్మ్. ఇద్దరు హ్మ్. తాగేసున్నారు. హ్మ్. నా డౌట్ వీళ్ళు ఉత్త తాగున్నారా? డ్రగ్స్ గంజాయి కూడా ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నారా? ఎందుకంటే అంత వెరీ ఉండదు. పైశాచికం అనేది రాదు. పైశాచికం అనేది రాదు. వచ్చింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి సినిమాకెళ్లారు. సినిమా చూసొచ్చాక వీళ్ళతో వాగ్వాదం జరిగింది. జరిగాక వాళ్ళు బైక్ మీద అతని బైక్ మీద అక్కడ మాల్‌కెళ్లారు. మాల్ నుంచి బయటకొచ్చాక ఈ అమ్మాయిని వెంబడించారు. అప్పుడు మాల్‌కెళ్ళేటప్పుడే వీళ్ళు 3 సార్లు ట్రై చేశారు కొట్టడానికి ఈ అమ్మాయిని. ఓకే. ఆ! అది కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో దొరికింది. అయితే ముందు కక్ష ఏమైనా ఉందా? లేతే ఇది లేదు. ఇప్పుడుదేనా? ముందు అక్కడిదే కక్షలేం అది. లేవు. ఆ తాగేసిన దాంట్లో వాళ్ళకేమైందంటే ఒక ఆడపిల్ల నన్నంటందా? దాన్ని ఇక్కడ ఈగో. బలుపు అనే ఆ! అంటారు గదా! ఒళ్ళు, కొవ్వు, బలుపు బలుపు. మీరు ఏ పదాలుంటే అవి పెట్టుకోండి. అంటే మొగాడిననే అహంకారమా? అదేంటో మనకు తెలీదు. హ్మ్. అయితే ఆ తర్వాత రెండోసారి వెళ్ళేటప్పుడు వెనక నుంచి కొట్టారు వీళ్ళు. హ్మ్. కొట్టి ఆ అమ్మాయి పడిపోయాక పోనీ అప్పుడైనా పక్క నుంచి వెళ్ళిపోవాలిగా. కానీ ఎంత దారుణం అంటే నేను అంటే చెప్పడానికి భయంతనమే కదా! గుద్దెళ్ళిపోకుండా. అలా కాదు. ఇప్పుడు మనకి మనుషుల్లో ఇంత పైశాచికత్వం ఉంటుందా? మనం వింటాం తప్ప మళ్ళా అమ్మాయి తల మించి కారు తీసుకెళ్ళటం అనేది వాళ్ళని క్షమించకూడదు. అది హిట్ అండ్ రన్ ఏంటి? ముందు వెనక, ముందు అసలు వెనక. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద పొడి చేసినా తప్పులా. అదే. అసలు సజ్జనార్‌లాగా ఎన్‌కౌంటరే. అవును. కానీ ఎన్‌కౌంటర్ చేస్తే వెంటనే చచ్చిపోతారు. అవును. కొంచెం కొంచెం చంపాలి. పెయిన్ దెలియాలి. పెయిన్ తెలియాలి. ఫస్ట్ 2 కాళ్ళ మీద కొట్టి, అవును. మనం షూట్ అనుకుంటాం చేసి సౌదీలో అలా ఇలా అని గాని. అనే సౌదీని ఐ అప్రిషియేట్ అండి. అవును. అసలు శిక్షలు లేక అయ్యో! ఇక్కడ అసలు బాగా అలా చేస్తేనే ఎక్కువైపోయి భయం ఉంటుంది. కొట్టుకుంటున్నారు. అసలు భయం ఉండాలి. అవును. లేకపోతే ఏంటి ఇటు తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ఆ! గొప్ప వింత సొసైటీలో మనస్తత్వాలున్నారు కదా! బతుకుతున్నాం మనం. వాళ్ళకేంటండి అసలు జాలి, దయ ఏంటండి? పైగా వాడు మైనరు, వాడికి తెలియక చేశాడు. పర్లేదు ఓకే. సమర్థించేవాళ్ళు. మైనర్ అయితే మైనర్ అయితే ఏసి బాలల దానిలో ఆ! తొయ్యడమే. అంతే అసల గదా! ఎంత దారుణం అంటేనండి, ఆ అమ్మాయి విషయంలో రకరకాలుగా ఒక ఛానల్ అయితే ఛానల్ అంటే యూట్యూబ్ ఛానలు. వాళ్ళు రకరకాలుగా ఇచ్చేశారు. అంటే ఎక్కువ హైప్ చేశారు. చేస్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ పాపం రిక్వెస్ట్ చేశారు. మా అమ్మాయిది మీరందరూ గూడా ఎక్కువ సోషల్ మీడియాలో వెయ్యొద్దు. ఎక్కువ అవును. చేయొద్దు. లేనిపోనివన్నీ కథనాలు వేయకండి అని. ఈ అమ్మాయి తెలంగాణ అమ్మాయట చదువుకోవటానికి రాజమండ్రి వచ్చింది అక్కడ మెడికల్ హ్మ్. కాలేజ్‌లో. హ్మ్. అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. 20,00,000 కాంపెన్సేషన్ ఇచ్చారు. మీకేం కావాలన్నా మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని అధికారుల చేత చెప్పించారు. తర్వాత ఈ కేసులో ఇది హిట్ అండ్ రన్ కాదు. అంటే మర్డర్ అటెంప్ట్ ఏదైతే చేస్తారో సీరియస్ సెక్షన్స్ ఏవుంటే అవన్నీ పెట్టమన్నారు. అది మంచి నిర్ణయం కదా! అవును. మంచి నిర్ణయం. ఇప్పుడు మనకి ఆంధ్ర అయితే ఏంటి, తెలంగాణ అయితే ఏంటి, బాధితులు బాధితులే. అంతే. దాని మీద కథనాలు రాసేవాడికి కూడా బుద్ధుండాలి. అవును. ఎవడైనా తెలంగాణ పిల్ల, ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేశారు. వాట్ నాన్‌సెన్స్. ఏంటదంతా ఎంత అసలు. అవన్నీ బాలేదు. అది అవును. ఎందుకు అవన్నీ కాదండి. ఎవరికి అన్యాయం జరిగినా ఒక మహిళ, ఒక బ బేబీనా, లేతే ఒక అబ్బాయా అట్లా చూడాలి తప్ప, అవును. ఏ ప్రాంతం అయితే ఏంటి అదే. మనిషికి ముందు అసలు ప్రాణం ముఖ్యం. అవును. సో, ఈ విషయంలో కొంతమంది రాసేయాలండి. చాలా బాధనిపించింది నాకు కూడా. ఇవన్నీ ఏంటసల? ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలాగా ఎన్‌కాష్ చేసుకోవాలి అని ట్రై చేస్తూ ట్రై చేస్తున్నాడు. ప్రియాంక ఇష్యూని ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నేనంటాను, ఈ హిట్ అండ్ రన్‌లో లేదు ఈ మర్డర్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఆ కోణంలో కూడా చూడాలి. డౌటొస్తుందా? హ్మ్.
మరి చూడాలి కదా. మేబీ అవును. నువ్వెందుకు వెంటనే దాన్ని నీ హై ఖాతాలో చేయాలి. వేసేసుకోవాలి, హైజాక్ చేయాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? పోనీ నువ్వేమో రూపాయి ప్రకటించావు వాళ్ళకి. అవును. సో నేను అనేది ఏంటంటే, మీకు సీది రెప్పలు రాసి కొడుకుది గుర్తుకొస్తుంది, అవునవును. కానీ అక్కడ హిట్ అండ్ రన్ అది. ఉమ్, అయితే మనిషి చనిపోయాడు, అది వేరు. అవును. ఇది వీళ్ళు కావాలని చేసినందుకు అవును. వీళ్ళని మామూలుగా శిక్షించకూడదు, అది అందరూ చెప్తున్నారు. జీవితకాలం వేయండి, అవసరమైతే ఉరిశిక్ష వేయండి, ఏం వేసినా తప్పులేదు. అవును. ప్లస్ అసలు వీళ్ళు ఎవరు అనే దాని మీద అది 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 ఎక్స్పోజ్ అవ్వాలి మేడం. అవ్వాలి. ఎవరు అనేది క్లియర్ గా చెప్పాలి. అది చెప్పక మొహానికి మాస్కులు వేస్తూ ఇవి చేయడం ఎందుకు వల్ల వీళ్ళని ఎందుకు మాస్క్ వేస్తారు? మీరు తప్పు ఇప్పుడు కదా. జైళ్ళలోని ఖైదీలు ఆ? లేకపోతే సస్పెక్టెడ్ ఫోటోస్ ఎట్లా పెడతారు వేస్తారు కదా. క్లియర్ గాను? అదే నేను అంటున్నా. చంపేసినోడు ఫోటో పెట్టుకుని మాస్కులు వేయమని ఇదే ఈ లేదు, రూల్ అయితే చేంజ్ అయ్యాలి చేంజ్ మేడం చేయాలి మామూలు. అది తెలియకపోవడం ఖచ్చితంగా. వల్ల వీడు ఇంకా ఎంతమందిని చంపేస్తాడు, మొహం తెలిస్తే కదా తప్పించుకోవడానికి. ఖచ్చితంగా చూద్దాం మేడం, మంచి డెసిషన్ తీసుకోవాలని చూద్దాం. కొన్ని కొన్ని చేంజెస్ రావాలి మేడం చాలా చట్టాల్లో. రావాలండి. చట్టాల్లో ఇలాంటి మారాల్సిన వాటిల్లో మాత్రం చట్టం మారాలి. ప్రజలకు ఏం కావాలనేది ఒక సర్వే పెట్టుకొని దాని ప్రకారం కొన్ని కొన్ని చట్టాలు మారిస్తే రేషియో ఖచ్చితంగా. తీసుకొని మంచిది. థ్యాంక్ యూ.